హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీఏ. ఫ్రెండ్స్, తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ 2024కి సంబంధించి మనకు రెస్పాన్స్ షీట్, ఇనిషియల్ కీ, ఆబ్జెక్షన్స్ ఇవన్నీ కూడా మనకు వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. సో రెస్పాన్స్ షీట్లో మీకు క్వశ్చన్స్ ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ మీకు రావడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్కి మీరు ఏ ఆన్సర్స్ పెట్టిరు, సో మీరు పెట్టింది కరెక్టా కాదనేది మాకు తెలవడం జరుగుతుంది. సో ఈ లింక్స్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు జోనల్ నెంబర్ని ఎంట్రీ చేయాలి. ఒకసారి చూద్దాం. సో జోనల్ నెంబర్ని ఎంట్రీ చేయండి. నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో మీ హాల్ టికెట్ నెంబర్లో మీ హాల్ టికెట్లో ఉంటాయి ఇవి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నా. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, సో డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సో డేట్, మంత్, ఇయర్ డైరెక్ట్ అట్లా కూడా చేయవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఎంట్రీ కూడా చేయొచ్చు. డేట్, మంత్, ఇయర్. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ పేపర్ 1 రాసిరా, పేపర్ 2. పేపర్ 1 అంటే 1 to 5th, పేపర్ 2 అంటే 6th to 8th. సో మీరు అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రొసీడ్ కొట్టండి. సో ప్రొసీడ్ వస్తే ఇట్లా పాపప్ బ్లాక్ ఉంటుంది. ఆల్వేస్ షో అనేది క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడవచ్చు మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీ పేరు, మీరు ఎక్కడ రాసిరు, ఎప్పుడు రాసిరు, మా సెషన్ టైం ఏంది, సబ్జెక్ట్ ఏందని ఇస్తారు. టీఎస్ టెట్ 2024. సో ఇక్కడ మీరు కింద మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడవచ్చు క్వశ్చన్ నెంబర్ 1 ఏముంది క్వశ్చను, మీరు ఆన్సర్ ఏం పెట్టిరు అంటే ఆన్సర్ ఈ క్వశ్చన్కి ఏం ఆన్సర్ కరెక్ట్ అనేది ఉంది. తర్వాత మీరేం పెట్టిరు, సో మీరేం పెట్టిరు అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ యాక్చువల్గా క్వశ్చన్ నెంబర్కి 1ది రైట్ ఆన్సరు, కానీ మీరు చూజ్ అన్ ఆప్షన్ అంటే 2 పెట్టారు. సో కాబట్టి ఇది మీరు రాంగ్ అన్నట్టు. ఇలాంటివి మీరు కౌంట్ చేసుకోకూడదు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడవచ్చు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. మీరు పెట్టినటువంటి ఆన్సర్ 1 పెట్టారు, కరెక్ట్ ఆన్సర్ కూడా 1. సో ఇట్లా ఉన్నట్టయితే మీరు ఏం చేయాలి, మీ యొక్క ఆన్సర్స్ని లెక్కించుకోవాలి ఎన్ని వస్తున్నాయి అనేది. సో ఇక్కడ రైట్ ఉన్నటువంటి ఆప్షన్, ఇక్కడ పెట్టిన ఆప్షన్ 2 ఒకే విధంగా ఉంటే మీరు మార్క్స్ అనేది కౌంట్ చేసుకోండి. సో అట్లా మీకు మొత్తం ఎన్ని మార్క్స్ వచ్చినాయో మీరు తెలుసుకోవచ్చు. సో దీన్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ బటన్ ఉంది కదా, సో ఇక్కడ ఈ ప్రింట్ బటన్ పైన మీరు టచ్ చేసి క్లిక్ చేసినట్లయితే సో మనకు ప్రింట్ ఆప్షన్ కూడా వస్తుంది. సో ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ పెట్టుకోండి పైన. సో ఇక్కడ మీరు లెటర్ దగ్గర ప్రిపేరింగ్ ప్రివ్యూ అడుగుతుంది, ఒకసారి చూడండి. సో ఈ ప్రివ్యూ చూపించిన తర్వాత మనము ఈ పేపర్ మొత్తాన్ని కూడా మన మొబైల్లో సేవ్ యాజ్ పీడిఎఫ్ చూడవచ్చు. ఇక్కడ మొత్తం ఉంది. సో ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్ దానిపైన క్లిక్ చేస్తే మనకు మన మొబైల్లో మనం దానికి సంబంధించిన నేమ్ ఇచ్చి సేవ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మీరు చూసుకోవచ్చు, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మీకు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నేమ్ అడుగుతుంది చూడండి. సో ఇక్కడ మీరు మీకు నేమ్ ఇవ్వండి. ఇక్కడ కేబీ టెట్ 2024 అని మీకు నచ్చింది పెట్టుకోండి. ఆర్ఎస్ అంటే రెస్పాన్స్ షీట్. సో అట్లా సేవ్ చేసుకోండి. సో మీ మొబైల్లో సేవ్ అయిపోతుంది, మీరు మొబైల్ డైరెక్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బ్యాక్ వస్తే ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. సో ఇదేంది, రెస్పాన్స్ షీట్ చూసినాం మనం. సో రెస్పాన్స్ షీట్లో మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ చెక్ చేసుకోవచ్చు. సో అదే ఇనిషియల్ కీ కూడా ఉంది, ఒకసారి చూడవచ్చు. ఇక్కడ ఇనిషియల్ కీ ఉంది కదా, సో దీనిపైన టచ్ చేస్తే ఏ రోజు మనకు మే మొత్తం ఇక్కడ చూడవచ్చు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎగ్జామ్స్ అని అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ.
మే 28. సో ప్రతిరోజు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి ఉన్నాయి. మే 20 ఆ డేట్స్ అన్నీ కూడా ఉన్నాయి, మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషను. సో దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 31 మే ఉంది. 31 మే మార్నింగ్ సెషన్ ఉంది, ఆఫ్టర్నూన్ సెషన్ ఉంది. సో దీన్ని టచ్ చేస్తే ఏమవుతుంది, ఇట్లా డౌన్లోడ్ అని అడుగుతుంది. సో ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసిన కాబట్టి మళ్ళీ డౌన్లోడ్ అయ్యాని అడుగుతుంది. సో ఇది చూద్దాం ఒకసారి. సో దాన్ని క్లిక్ చేస్తే చూడవచ్చు ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో మన మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మీరు దానిపైన టచ్ చేసి మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఆ రోజు 30 రోజు ఆ సెషన్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్కి ఆన్సర్స్ అన్నీ కూడా మనము చెక్ చేసుకోవచ్చు. సో ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. మొత్తం డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని టచ్ చేసినట్లయితే క్వశ్చన్స్ దాని ఆన్సర్స్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి దాంట్లో కూడా క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో మొత్తం డౌన్లోడ్ అయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దానికి సంబంధించి మొత్తం ఉన్నాయి, ఒకసారి మీరు చూడవచ్చు. ఇక్కడ ఇగో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ ఇచ్చిర్రు మనకు కరెక్ట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో 1వ క్వశ్చన్ నెంబర్కి ఆన్సర్ ఏంది 3వది క్వశ్చన్. ఇక్కడ 2వ క్వశ్చన్కి ఆన్సర్ ఏది 2వది. సో ఇట్లా మరి ఆ రోజు జరిగినటువంటి ఆ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్స్ అనేది మనకు ఇవ్వడం జరిగింది ఇనిషియల్ కీలో. సో అట్లా కాకుండా మనకు ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఇందులో ఆబ్జెక్షన్ సెండ్ చేయడం. ఒకవేళ మీకు కరెక్ట్ ఆన్సర్ అని మీకు తెలిసి ఉండి ఈ కీ పేపర్లో రెస్పాన్స్ షీట్లో తప్పిచ్చిరనుకో ఆన్సరు, సో దాన్ని మీరు వాళ్ళకు ఆబ్జెక్షన్ మీ యొక్క అభ్యంతరాన్ని కూడా తెలిపొచ్చు. సో దానికోసం ఇక్కడ జోనల్ నెంబర్ అనేది ఎంట్రీ చేయాలి. సేమ్ ఇంతకుముందు లాగానే ఎట్లయితే మనం చూసినామో ఇక్కడ జోనల్ నెంబర్ ఎంట్రీ చేయండి. నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ఎండింగ్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ పేపర్ అడుగుతుంది. సో పేపర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డేట్ మంత్ ఇయర్ అడుగుతుంది. సో డైరెక్ట్ ఇట్లా డేట్ మంత్ ఇయర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా అయిన తర్వాత ప్రొసీడ్ అనేది కదా, ప్రొసీడ్ కొట్టినట్టయితే సో ఈ విధంగా వస్తాయి కొన్ని దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్, గైడ్లైన్స్ ఫర్ రేజింగ్ ఆబ్జెక్షన్స్. అంటే మీరు ఆబ్జెక్షన్ తెలియజేయడానికి సంబంధించిన ఇక్కడ మనకు కొన్ని దీనికి సంబంధించినటువంటి సూచనలు మనకు ఉన్నాయి, మార్గదర్శకాలు. సో కంటిన్యూ కొట్టండి అవన్నీ చదివి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇట్లా ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు పైన మన డీటెయిల్స్ అన్నీ రావడం జరిగింది. దాని కింద ఎంటర్ క్వశ్చన్ ఐడి అనేది అడుగుతుంది. తర్వాత ఇనిషియల్ కీలో ఏం ఆన్సర్ ఇచ్చారు, తర్వాత ఆబ్జెక్షన్ టైప్ మీరు ఏ ఆన్సరు అంటే ఇక్కడ ఏం రాంగ్ ఏది క్వశ్చన్ ఐడి అంటే మీరు ఫస్ట్ క్వశ్చన్ ఐడి చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఒకసారి చూద్దాం మనము. ఇక్కడ క్వశ్చన్ ఐడి అనేది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలనేది చెప్తాను నేను. సో ఫస్ట్ చూడండి ఒకసారి మనము ఇంతకుముందు వచ్చినాం కదా, డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఏదైతే మనకు ఇక రెస్పాన్స్ షీట్ అని ఉంది కదా. సో మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి రెస్పాన్స్ షీట్లో మన క్వశ్చన్ ఐడి ఉంది కింద మీరు అబ్జర్వ్ చేస్తే. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఐడి ఉంది. ఇగో ఇక్కడ చూడండి, ప్రతి క్వశ్చన్ కాడ మనకి ఇట్లా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు, ఒకటేనే ఆన్సర్ ఇచ్చారు. నువ్వేం పెట్టినావు 2 అనే ఆన్సర్ పెట్టినావు. సో ఈ క్వశ్చన్కి సంబంధించి నువ్వు వాళ్ళకి ఆబ్జెక్షన్ తెలియజేయాలి. అంటే వేరే ఆన్సర్ ఇనిషియల్ కీలో తప్పు ఆన్సర్ ఇచ్చారు అనేది నువ్వు వాళ్ళకి తెలియజేయాలి. అంటే అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ఐడి ఉంది కదా, సో దీన్ని నువ్వు కాపీ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు కాపీ ఆప్షన్ వస్తలేదు కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఇక్కడ దాన్ని నోట్ చేసుకోవాలి ఆ క్వశ్చన్ ఐడిని. సో ఆ క్వశ్చన్ ఐడిని నువ్వు నోట్ చేసుకొని సో ఇప్పుడు ఏం చేయాలి, దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చారు, ఇనిషియల్ కీలో 1 ఇచ్చారు, ఆన్సరు 1 ఇచ్చారు.
సో నువ్వు ఏమి రేజింగ్ చేస్తున్నావు అనేది నువ్వు ఆడ చూసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వెళ్దాం. సో ఇప్పుడు క్వశ్చన్ ఐడి ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఇంతకుముందు మనం చెప్పినటువంటి క్వశ్చన్ ఐడి ఏదైతే ఉందో అక్కడ ఎంట్రీ చేసి ఎంట్రీ చేసినాం. సో ఇనిషియల్ కీలో దానికి ఆన్సర్ ఏమి ఇచ్చారు, ఒకటేనే ఆన్సర్ ఇచ్చారు. ఒకసారి చూద్దాం, మళ్ళీ ఒకసారి ఎంట్రీ చేద్దాం. 69817473. సో ఎంట్రీ కొట్టగానే మనకి ఇక్కడ వస్తుంది ఇనిషియల్ కీలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 4 ఉంది. ఈ క్వశ్చన్కి ఏముంది, ఆన్సర్ 4 అనేది ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఈ ఆన్సర్ 4ని నువ్వు ఎట్లా తప్పు అనుకుంటున్నావు? గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగా, మల్టిపుల్ కరెక్ట్ అంటే దీనికి తప్పు ఆన్సర్ ఇచ్చిరా. తప్పు ఆన్సర్ ఇస్తే గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్, లేకుంటే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అంటే దీనికి 4తో పాటు ఇంకా 1, 2, 3 ఆప్షన్స్, వేరే ఆప్షన్స్ కూడా కరెక్టా. తర్వాత నో కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద గివెన్ ఆప్షన్స్, అందులో ఆప్షన్స్లో సరైన ఆన్సర్ లేదంటే ఇన్కంప్లీట్ క్వశ్చన్, రాంగ్ క్వశ్చన్, అసలు క్వశ్చనే తప్ప అనేది మనం చూజ్ చేసుకోవాలి. లేదు ఈడ ఇచ్చిన 4 కాకుండా ఇంకేమైనా రీజన్ ఉంటే అదర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇట్లా మల్టిపుల్ ఆన్సర్ అనుకో, ఒకవేళ అట్లా అనుకొని ఇప్పుడు నువ్వు ఆన్సరు ఏంది, ఒకవేళ నువ్వు 2 పెట్టినావు అనుకో, 2 పెట్టాలి. సో ఈ పెట్టిన 2కి ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, ప్లీజ్ కోట్ ద రిఫరెన్స్ మెటీరియల్, నేమ్ ఆఫ్ ద బుక్, ఆథర్, పేజ్ ఎట్సెట్రా ఇన్ సపోర్ట్ ఆఫ్ యువర్ క్లెయిమ్. సో ఇక్కడ నువ్వు 2 అని పెడుతున్నావు కదా, ఆప్షన్ 2 అని. సో ఈ ఆప్షన్ 2 అని నువ్వు ఎట్లా సమర్థించుకుంటున్నావు, దానికి సంబంధించిన ఎవిడెన్స్, సో ఏ బుక్లో ఉంది, దానికి సంబంధించిన మ్యాటరు, దాన్ని ఎవరు రాసిర్రు, ఆ బుక్కు సంబంధించిన పేజీ, అవన్నీ వివరాలు అనేది ఇక్కడ నువ్వు ఎంట్రీ చేయాలి. సో ఇవన్నీ కూడా మనము ఒక 1000 క్యారెక్టర్స్ లోపల మనం ఇక్కడ దానికి సంబంధించిన ఏ బుక్ నేమ్ రాయాలి, దాన్ని ఎవరు రాసిర్రు, ఆ పేజ్ నెంబర్ రాయాలి. రాసి ఇక్కడ యాడ్ అనేది తీసుకోవాలి. యాడ్ అనేది ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ యాడ్ అనే దాన్ని కొట్టి ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అనేది చేయాలి. చేస్తే ఇట్లా మీరు పంపించింది వాళ్ళకు చేరుకుంటుంది. వాళ్ళు దీనిపైన మళ్ళీ నిపుణుల కమిటీ ఉంటుంది. సో వాళ్ళు ఇట్లా ఆబ్జెక్షన్స్ వచ్చిన వాటి అన్నిటిని కూడా వాళ్ళు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి నిజంగానే ఏమైనా మీరు పెట్టింది కరెక్ట్గా ఉండుంటే వాళ్ళు మళ్ళీ దానికి ఆన్సర్ చేంజ్ చేయడం కానీ, లేదంటే యాడ్ స్కోర్ 1 మార్క్ కలపడం కానీ, లేదంటే ఆ క్వశ్చన్ను తొలగించడం కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. సో దానివల్ల మీకు ప్రయోజనం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే ఇట్లా మీరు ఆబ్జెక్షన్స్ మీకు కరెక్ట్ అని తెలిసి ఏదైనా బుక్లో ఉండుంటే దానికి సంబంధించిన సమాచారం అంతా ఇక్కడ మెన్షన్ చేస్తూ మీరు ఇట్లా ఆబ్జెక్షన్స్ అనేది పంపిస్తే మీరు ఖచ్చితంగా మీకు ప్రయోజనం జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ TGTET 2024కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీటు, ఇనిషియల్కి ఆబ్జెక్షన్స్ పంపించే విధానము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.